ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీకు మరి మీ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానములను అనుగ్రహించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి దైవికమైన శాంతిని పొందుకొనుటకు ఏమి చేయవలెనో తోచక ఎంతోమంది ఈ రోజుల్లో వారి జీవితాలలో ఉన్న బంధకాల నుండి విడుదల కొరకు ఈ లోకానుసారమైన మనుషుల యొద్దకు పరిగెత్తుతున్నారు. అయితే ఈ రాత్రి ఈ లోకము ఇవ్వలేని శాంతిని మీరు పొందాలంటే ప్రభువైన యేసు వద్దకు రండి. దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానము సమస్త రోగములకు మరి దుఃఖానికి ఔషధము వంటిది. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సృష్టిని దాని సహజ స్థితిలో ఎలా మరలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. వ్యాధుల ద్వారా మరి సమస్యలు, అప్పుల ద్వారాను ఇంకను వివిధ రకాల పోరాటాల ద్వారా మీరు మీ జీవితంలో మీ కుటుంబంలో శాంతిని కోల్పోయిన మీకు ప్రభు ద్వారా ఆదరణపూరితమైన వాగ్దానము ఈరోజు ఈ రాత్రి మీకు ఇవ్వబడినది. ప్రియులారా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని సెలవిచ్చిన ప్రభు మీ గాయాలను మానిపి మీ రోగాలను స్వస్థపరుస్తాడు. మీ జీవితంలో మీకు శాంతి లేకపోవడము ద్వారా దుఃఖమనే కాడిని మోస్తున్నట్లయితే, లేక బాధపడుచు ఉన్నట్లయితే, ఈ రాత్రి మీరు దేవుని రెక్కల క్రిందకు వచ్చినట్లయితే మీరు సురక్షితముగా ఉండగలరు. ఆయన రెక్కల ఆశ్రయము కింద మీరు క్షేమముగాను మరి సురక్షితముగాను ఉంటారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు శాంతికి కర్త, సమాధానమిచ్చు మంచివాడు. మీరు ఎప్పుడు అడిగినా కూడా ఆయన మిమ్మల్ని తన శాంతితో నింపుతాడు. కేవలము దేవుని మీదనే మీ నిరీక్షణను మరి నమ్మకమును ఉంచండి. ఆయన మహిమ మీ మనస్సును, శరీరాన్ని దేవుని ఆలయముగా మారుస్తుంది. మరియు అశాంతిని కలిగించే పర్వతములాంటి అలజడులన్నీ ఆయన సన్నిధిలో కరిగిపోతాయి. శారీరకంగాను లేదు మానసికముగాను దైవికమైన శాంతి ఈ రాత్రి మీకు అవసరమా? అలాగైతే ఈ రాత్రి మీరు ఆయన అద్భుతమైన యేసు అను నామమును ఉచ్చరించినప్పుడు ఈ లోకం ఇవ్వలేని ఆయన యొక్క శాంతి మిమ్మల్ని సంపూర్ణంగా నింపుతుంది. ఈ రాత్రి సమస్యలతో నిండిన మీ హృదయములో ప్రభు శాంతి అను ఔషధముతో నింపుతాడు. అందుకే యేసు ప్రభు మీ పట్ల ఈ రాత్రి వాగ్దానము చేయుచున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలువరపడనీయకుడి, వెరవనీయకుడి. మరియు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలముగలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అన్న వచనముల ప్రకారము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి వాగ్దానాన్ని మీ హృదయములో వాటి నిమిత్తము నమ్మకము ఉంచినట్లయితే ఈ రాత్రి మీరెదుర్కొంటున్న పోరాటాలన్నిటినీ దేవుడు ఇచ్చిన శాంతి ద్వారా మీరు జయిస్తారు. ఆయన వాక్యము మీ ఆత్మ నుండి అటువంటి శాంతిని ప్రవహించినట్లు చేస్తుంది. అంతేకాక మీరు మోయిచున్న ప్రతి కాడిని మరియు బంధకములను ఆయన బద్దలు చేయుట మీరు గమనిస్తారు. మీరు విడుదలతో జీవిస్తారు. ఇప్పుడు కూడా అటువంటి శాంతిని మీరు తిరిగి పొందుటకు యేసు క్రీస్తు తన గాయపడిన హస్తాలను మీపై ఉంచాడు. కారణం
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నిరాశపడవద్దు. మీరు గొప్ప అద్భుతమును చూస్తారు. కాబట్టి ఈ రాత్రి మీ కుటుంబంలో శాంతి సమాధానము కొరత కలిగి ఉన్నట్లయితే ఈ క్షణమే సమాధానకర్త అయిన దేవునికి మీ జీవితాలను సమర్పించినట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి ఆయన మీ గృహంలోనికి మరి మీ జీవితంలోనికి వచ్చి ఈ లోకము ఇవ్వలేనటువంటి శాంతి సమాధానములతో మిమ్మలను మీ కుటుంబాలను నింపి మిమ్మలను పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన సమాధానకర్తవైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి, మీ సమాధానకరమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ క్షణంలో మిమ్మల్ని స్తుతించడానికి మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, మేము నిన్ను విడవకుండా హత్తుకొని జీవించినట్లు మాకు సహాయము చేయము. అయ్యా, మా కుటుంబంలో ఉన్న పోరాటములను తొలగించి మాకు నీ యొక్క దైవికమైన సమాధానమును అనుగ్రహించుము. దేవా, శాంతి లేని మా కుటుంబాలలో నీ శాంతితో మమ్మల్ని నింపండి. లోకమివ్వలేని శాంతి మాకు దయచేయము. శాంతితోనూ మరియు సమాధానముతోనూ మేము ఈ లోకములో జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని అయ్యా, బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను
మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.